నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, ఈరోజు మహిళా రిజర్వేషన్పై ఓబీసీలకు ప్రత్యేక కోటా రావాలి అని దేశం మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది. దేశంలో ఓబీసీ మహిళలు మనందరికీ తెలిసిందే సింహభాగం ఉన్నారు. మెజారిటీ ఆఫ్ మహిళలు ఓబీసీలు ఉన్నారు. మరి రాజకీయంలో మాత్రం వాళ్ళు కనిపించకపోవడం ఒక పెద్ద సమస్యగా మారిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లో కూడా ఓబీసీ మహిళలకు స్థానం లేకపోతే ఇది సాధికారత కాదు, ఒక వర్గానికి మాత్రమే అధికారం ఇచ్చే వ్యవస్థగా మారుతుంది ఈ మహిళా బిల్ అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒకసారి గ్రామాలలో చూడండి, ఓబీసీ మహిళలు 60% పైగా అసంఘటిత రంగాలలో పనిచేస్తూ ఉన్నారు. వారికి స్థిరమైన ఆదాయం లేదు, సామాజిక భద్రత లేదు. అలాంటి పరిస్థితుల్లో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఇది మరోసారి తీవ్రని అన్యాయం ఓబీసీ మహిళలకని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మరో ప్రమాదం ఏంటంటే ఈ రిజర్వేషన్ మొత్తం ఎక్కువగా ఎవరైతే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల మహిళలకే ఇవన్నీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంటే ధనిక వర్గం కావచ్చు, ఆధిపత్య కులాలు, అగ్రవర్ణ మహిళలకే అవకాశాలు మొత్తం వస్తాయి. ఓబీసీలకు మాత్రం ఏమీ రావు, శూన్యము. అంటే ఒకటి కడుపు నిండితే ఊరు మొత్తం కడుపు నిండినట్టు కాదు కదండి. ఆధిపత్య కులాల మహిళలకు కడుపు నిండితే మా ఓబీసీలకు కడుపు నిండినట్టు కాదు కదా. ఇది సమానత్వమా అని ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను. నిజమైన రిజర్వేషన్లు కాదు అనేదే అక్షర సత్యం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము కేంద్రాన్ని నేరుగా అడుగుతున్నాం, ఓబీసీ మహిళలు ఈ దేశ పౌరులు కారా? వాళ్ళకు హక్కు లేదా? సమానత్వం అంటే ఏంటిది? అవకాశాల్లో ఎందుకు కనబడడం లేదు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు? సమాన అవకాశాలు సమాన వాటా అన్నారు. ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచించండి.